పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు మిత్రదేశాల వద్ద తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. రుణాల కోసం ఆయా దేశాల ముందు చేయి చాపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన దేశ వ్యాపారవేత్తల సమావేశంలో వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి క్షీణదశలో ఉందని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. 2023లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండీతో ప్యారిస్లో జరిగిన సమావేశాన్ని ప్రస్తావించారు. కష్ట సమయంలో మిత్రదేశాలు పూర్తి మద్దతిచ్చాయని, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి $1 బిలియన్ రుణం కోసం పలు దేశాల అధ్యక్షుల్ని కలిశామని షరీఫ్ చెప్పారు. తమను మిత్రదేశాలు నిరాశపరచలేదన్న షరీఫ్, అయితే రుణం అడిగేందుకు వెళ్లిన వారు తలవంచక తప్పదని పేర్కొన్నారు. కొన్ని బాధ్యతలు నెరవేర్చుకునేందుకు రాజీ పడాల్సిందేనని, కొన్నిసార్లు అసంబద్ధమైన డిమాండ్లు రావచ్చని, వాటిని నెరవేర్చక తప్పదని అన్నారు. పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు, రుణాల నిర్వహణకు చైనా, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలపై ఆధారపడిందని షరీఫ్ తెలిపారు.